ఏమైంది జెన్జీస్ కి? ఒకవైపు క్లబ్బింగ్, ఇంకోవైపు డాన్స్లు. ఎవరు మాట్లాడరేంటి? వెయిట్ వెయిట్ వెయిట్, మీరు అనుకుంటున్నట్టు కాదు. భజన్ జామింగ్ ఇస్ ఎ న్యూ జెన్జీ క్లబ్బింగ్. ఏంటి భజన్ జామింగ్? రాత్రంతా క్లబ్ లో డాన్స్ చేస్తూ బీట్స్ కు ఊగేస్తూ, కానీ ఆ బీట్స్ లో హనుమాన్ చాలీసా, హరే కృష్ణ మంత్రాలు, రీమిక్స్డ్ భజన్లు. మందు లేదు, ముక్క లేదు, నో ఆల్కహాల్, నో బార్, నో సిగరెట్స్, ఓన్లీ భజన్స్. చిన్న పెద్ద అందరూ ఒకే దగ్గర కలిసి భగవన్నామ స్మరణ చేయడం, భజన్స్ చేయడం, డాన్స్ చేయడం, మరిచిపోవడం, ఇదే భజన్ క్లబ్బింగ్. ఆల్కహాల్ జీరో, హ్యాంగ్ ఓవర్ జీరో, కానీ ఎనర్జీ 1000 లెవెల్. వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. వైజాగ్ లో జరిగింది ఇది. ఇలాంటి ఈవెంట్ ని వైజాగ్ తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. Thank you so much. It is really good. అది మన దేశ ప్రధానమంత్రి గుర్తించి మాట్లాడితే దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి చేరుతుంది కదా, ఆ ఆలోచన మారుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అప్పటి నుండి ఏంటి భజన్ క్లబ్బింగ్ అని అందరూ తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఒక పక్క ప్రపంచమంతా టేలర్ స్విఫ్ట్, బియాన్సీ, లేడీ గాగా అనుకుంటూ మందు తాగుతూ పిచ్చి గెంతులు గెంతుతుంటే భజన్స్ చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు భారతీయ జెన్జీ. ఏం చేసినా, ఎంత విషం నింపినా, ఏంటి పనులు అని దీన్నించుకోలేక చచ్చిపోతున్నారు కమ్యూనిక్రిస్టస్ అంతంతా. అలా ఎలా భారతీయ సంస్కృతిని, వాళ్ళ రూట్స్ ని మర్చిపోకుండా ఇంకా ఇంకా అక్కును చేర్చుకుంటుంది యువత అని. లెఫ్టిస్ట్ కి రేవ్ పార్టీస్, డ్రగ్స్, ఆల్కహాల్ తప్ప ఏం తెలీదు. దేవుడు లేడు అని చెప్పి హిందువుల్ని ద్వేషించడం తప్ప ఏమీ తెలీదు. అందుకే వాళ్ళకి బర్నాలు పంపిద్దాం, మనం ఎంజాయ్ చేసేద్దాం. ఇది కేవలం పార్టీ కాదు, ఇది కల్చర్, వెల్నెస్ అండ్ స్పిరిచువాలిటీ ఫ్యూజన్. ఇలాంటివి ప్రతి ఒక్క సిటీలో రావాలి. యువతని ఈ భజన్ జామింగ్ కి, భజన్ క్లబ్బింగ్ కి దగ్గర చేయాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.